బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి నేరుగా భరణి దగ్గరకు వచ్చారనే చెప్పాలి. భరణి నిజంగా ఏది ఏమైనా సరే నువ్వు నీ ఆట ఈ వారం ఎక్సలెంట్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున భరణిని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పాలి. నువ్వు ఏదైతే ప్రజలుగా చేశావో ఆ క్యారెక్టర్ నిజంగా సూపర్. ముఖ్యంగా మీ నాయకత్వం వదిల్లాలి అంటూ నువ్వు ఇమాన్యుయల్ సుమన్ శెట్టి చేసిన పోరాటం అమోఘం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారం నువ్వు ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అలాగే టాస్కులు ఆడే విధానం కానీ చాలా బాగుంది భరణి. 100% ఎఫెక్ట్ పెట్టి ఈ వారం గేమ్ ఆడావు. సో ఇలాగే నువ్వు ముందు వారాలు కూడా ఆడుంటే బాగుండేది. ఎనీవే మొత్తానికి ఈ వారం నీ గ్రాఫ్ నువ్వే పెంచుకున్నావంటూ సరే ఒకసారి ఆడియన్స్ ను కూడా అడిగి తెలుసుకుందాం. ఆడియన్స్ మరి ఈ వారం భరణి గేమ్ ఎలా ఉంది అంటే 97.2 థమ్స్ అప్ ఇవ్వడంతో ఓకే భరణి, మొత్తానికి నీ గేమ్ ఈ వారం ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఇలాగే నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. మరి మొత్తానికి బాండింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ముందు వారం తనుజాన్ని నామినేషన్ చేసావు, ఈ వారం దివ్యాని నామినేషన్ చేసావు. ఇప్పుడు చేసింది ఏదైతే ఉందో నువ్వు ఎప్పుడో చేసుంటే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేసావు కదా. ఎనీవే ఇలానే నీ గేమ్ ని ముందుకు తీసుకెళ్ళు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణికి మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి. మొత్తానికి భరణి ఈ వారం నీ ఆట సూపర్ అంటూ మొత్తానికి రాజు ఒక క్రౌడ్ని ఇచ్చారు తలకి పెట్టుకోమని. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున భరణి గేమ్ పై అన్న మాటలు మీకు ఎలా అనిపించాయి? కరెక్ట్ గానే అనిపించాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో భరణి మర్చిపోయాను, మరి తనుజ కెప్టెన్ అయింది కదా, నీకు ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ముఖ్యంగా ఆమె ఎవరి సపోర్టు లేకుండా ఎన్నోసార్లు కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయినా మళ్ళీ తన కాలు మీద తన నిలబడి కెప్టెన్ అయ్యిండు చూడండి సార్. నిజంగా హ్యాట్సప్ సార్ అంటూ తనుజకి హ్యాట్సప్ ఇచ్చాడు భరణి. సో మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.